హలో ఎవ్రీవన్, ఈరోజైతే ఇంకా మేము టూర్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా చెక్కలు అయితే మురుకులు చెక్కలు ఇలా చేసుకున్నాం. మేమైతే చెక్కలు అప్పలు అని అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా చెక్కలు చేసుకునేకైతే ప్రిపరేషన్ చూసేద్దాము. మంచిగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఇంకా బియ్యం పిండి అయితే తీసుకోవాలి. నేనైతే కొద్దిగా అంతానే చేసుకుంటున్నాను. 3 to 4 డేస్కి అయితే బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇంకా దీంట్లో మీరు ఎంత కావాలంటే అంత బియ్యం పిండి అయితే తీసేసుకోండి. నేనైతే ఒక హాఫ్ కేజీ దగ్గరలో ఒక హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకొని దీంట్లో అయితే నేను పుట్నాల పప్పు అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే శనగపప్పు తీసుకోండి, పెసరపప్పు తీసుకోండి. శనగపప్పు పెసరపప్పు ఒక 1 అవర్ నానబెట్టేసుకొని ఇంకా తీసుకోవచ్చు. నేనైతే పుట్నాల పప్పు అనేది తీసుకున్నాను. ఇంకా దీంట్లో అయితే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే జీలకర్ర వేసుకోండి, వామ కూడా 2 యాడ్ చేసుకోండి. ఇంకా దీంట్లో సరిపడంత కారం పొడి అయితే వేసుకుంటున్నాను. కారం పొడి వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా ఉప్పు కూడా సరిపడంత ఉప్పు అనేది వేసుకోండి. తర్వాత కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా అంతా పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా ఈ రెట్టింపు టేస్ట్ కోసం అయితే నేనైతే ఇంకా దీంట్లో అయితే కొన్ని అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ ఒక 2 నుంచి 3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి, బటర్ ఉంటే బటర్ వేసుకోండి. ఇంకా దీంట్లో అయితే నేను ధనియాలు కొద్దిగా అంతా 3 to 4 స్పూన్స్ ధనియాలు, ఒక 10 ఏమో వెల్లుల్లి కూడా వేసుకొని, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 ధనియాలు వేసుకొని దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. నేనైతే అవి వేయట్లేదు, ఇవే వేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకొని అయితే ఇగో దీంట్లో వేసుకొని ఇది మొత్తం ఒకసారి చేయితో అయితే కలుపుకోవాలి. బాగా ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా పొయ్యి మీద అయితే నేను గోరువెచ్చగా వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నీళ్ళైతే వేడి నీళ్ళు అయితే అయిపోయినాయి. ఇంకా నీళ్ళు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మంచిగా మనం చపాతీ పిండిలో అయితే కలుపుకోవాలి. మరి మెత్తగా కలుపుకుంటే రావన్నమాట. ఇంకా చపాతీ పిండిలో అయితే మంచిగా కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని దాంట్లో మళ్ళీ మూత తీసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కనే పెట్టేసుకున్నాం కానీ ఇంకా మూత తీసుకొని కొంచెం అంతా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని చెయ్యికి ఇంకా పేపర్ అయితే ఉంటుంది కదా, ఇంకా పేపర్ మీద ఆయిల్ అనేది కూడా వేసేసుకొని ఇంకేదైతే మంచిగా వేసేసుకోవడమే అన్నమాట. పేపర్ మీద చేయితో కూడా ఒత్తుకోవచ్చు, లేదంటే పేపర్తో అయినా కూడా ఒత్తుకోవచ్చు, లేదంటే మనము చపాతీ పిండిలా కూడా చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇలా చేసుకోవడం అంటే ఇలా చేసుకున్న తర్వాత మంచిగా ఒక గిన్నె పెట్టేసుకొని కట్ చేసుకోవడమే అన్నమాట. నేనైతే చేయితోనే ఒత్తేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా పొయ్యి మీద అయితే ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అనేది పెట్టేసాను. ఇంకా ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకొని ఇంకా కలుపుకోవడమే 2 విధాలుగా ఫ్రై చేసుకొని ఇది చేసుకోవడమే అనమాట. నా వీడియో ఎలాగ అనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.